మన సంస్కృతి ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగ పూలతో చేసే ఈ పండుగ ప్రపంచంలో మరెక్కడ కూడా లేని ప్రత్యేకత స్థానం మన తెలంగాణ రాష్ట్రానికి ఉంది. ఈ బతుకమ్మ పండుగ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది తెలంగాణ ఆత్మగీతం. ప్రకృతి, పర్యావరణం, పూలతో మన బంధాన్ని ప్రతిబింబించేటువంటి సంబరాలు. ప్రతి తెలంగాణ వాసి గుండెల్లో పూల పరిమళంలా నిలిచేలా ఉత్సవాన్ని ఏర్పరిచే ప్రయత్నం. మీకు అందరూ వింటారు, బ్రెజిల్ అంటే ప్రపంచంలో బ్రెజిల్ కార్నివాల్ అంటే ఒక కార్నివాల్ అనేటువంటి కార్యక్రమం ద్వారా యావత్ ప్రపంచాన్ని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేసింది. అది సక్సెస్ అయింది. అది టూరిజం ప్రమోషన్, ఆ దేశం యొక్క కల్చర్ను ప్రమోట్ చేసేదానిలో భాగంగా. అట్లాగే ఈ రోజున ఈ బతుకమ్మ పండుగను కూడా ఒక కార్నివాల్ లాగా యావత్ ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా, యావత్ భారతదేశంలో మరెక్కడ కూడా చేయని పద్ధతిలో చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్న ఈ యొక్క బతుకమ్మ పండుగను రేపు సెప్టెంబర్ 21 నుంచి 29 తారీఖు వరకు చేసే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 30 వరకు మొదటి ఈవెంట్ మా సహచర మంత్రివర్యాలు వరంగల్లోని 1000 స్తంభాల గుడి వద్ద ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు ప్రతిరోజు 3-4 జిల్లాల్లో ముఖ్య ఆలయాల్లో, పర్యాటక సాంస్కృతిక ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే ట్యాంక్ బండ్ వద్ద 27న బతుకమ్మ కార్నివాల్ ఈవినింగ్ ఆన్ 27th. అట్లాగే సెప్టెంబర్ 28న ఎల్బీ స్టేడియంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రయత్నం 10,000 కంటే ఎక్కువ మందితో పాల్గొనే విధంగా మహిళలతో గరిష్టంగా ఆ యొక్క సమూహం బతుకమ్మ పూలకు ఎత్తుకొని. అట్లాగే సెప్టెంబర్ 29న ఉత్తమ బతుకమ్మ పోటీ పీపుల్స్ ప్లాజా దగ్గర చేస్తాం. అట్లాగే సెప్టెంబర్ 29న ఐటీ రంగ ఉద్యోగులు మరియు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల పోటీ. సెప్టెంబర్ 30న ట్యాంక్ బండ్ వద్ద గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, ఫ్లోరల్ హోలీ ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇవి కాకుండా ఇంకా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు. బతుకమ్మ సైకిల్ రైడ్ ఆన్ సెప్టెంబర్ 28, మహిళల బైకర్స్ రైడ్ సెప్టెంబర్ 29, వింటేజ్ కార్ ర్యాలీ ఆన్ సెప్టెంబర్ 30. సెప్టెంబర్ 25 నుండి 4 రోజుల పాటు మాదాపూర్లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బతుకమ్మ థీమ్తో ఆర్ట్ క్యాంప్. అట్లాగే సరస్ బజార్ పీపుల్స్ ప్లాజాలో మహిళల స్వయం సహాయక సంఘాలతో ఒక కార్యక్రమం. బతుకమ్మ ఆకారంలో అలంకరించినటువంటి ఫ్లోట్స్ హుస్సేన్ సాగర్లో విడుదల చేయబడతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాశాలల్లో కూడా ప్రతి కళాశాల కూడా ఇక బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించే విధంగా చేసిన ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే హైదరాబాద్తో పాటుగా జిల్లాల్లో కూడా ఈ యొక్క బతుకమ్మ వర్క్షాపులు నిర్వహించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సెప్టెంబర్ 21 నుండి 30 వరకు బతుకమ్మ వెల్కమ్ డ్యాన్స్ అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర మనకు అక్కడి నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎట్లయితే మిస్ వరల్డ్ సందర్భంగా మన యొక్క కళాకారుని మన యొక్క కళల ద్వారా వివిధ రకాల నృత్యాల ద్వారా ఎట్లయితే వెల్కమ్ చేయడం జరిగిందో, ఈ బతుకమ్మ పండుగ సందర్భంలో కూడా ఈ బతుకమ్మ యొక్క ప్రాముఖ్యత, విశిష్టతను తెలిపే విధంగా వాళ్ళు ఆహ్వానించే పద్ధతిలో ఎయిర్పోర్ట్లో కూడా ఈ 10 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా కొనసాగేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది.